నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. నేను సిరిసాగర్. 4 ఏళ్లుగా సాగుతున్న యుద్ధానికి తెరదించేలా శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు రష్యా, ఉక్రెయిన్ ప్రస్తుతం మునుపెన్నడూ లేనంత చేరువగా వచ్చాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే డాన్బాస్ ప్రాంతం వంటి కొన్ని అంశాలపై సంప్రదింపులు సంక్లిష్టంగా ఉన్నాయని, చర్చలు విఫలమయ్యే అవకాశాలు ఇప్పటికీ కొట్టిపారేయలేమని పేర్కొన్నారు. ఫ్లోరిడాలో ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆదివారం భేటీ అయ్యారు. 20 పాయింట్ల శాంతి ప్రణాళికపై చర్చించారు. అనంతరం ఇద్దరూ కలిసి విలేకరులతో మాట్లాడారు. యుద్ధం ముగింపునకు సంబంధించిన చర్చల్లో ఇప్పటికీ కొన్ని విషయాలు ఇబ్బందికరంగా ఉన్న మాట వాస్తవమేనని వారు అంగీకరించారు. రష్యా నియంత్రణలో ఉన్న ఉక్రెయిన్ భూభాగాలను ఆ దేశ ఆధీనంలోనే ఉంచడం, భవిష్యత్తులో మాస్కో మళ్లీ ఆక్రమణకు దిగకుండా ఉక్రెయిన్కు భద్రతా హామీలు ఇవ్వడం, రష్యా ఆక్రమించిన జెపోరిజియా అణు విద్యుత్ కేంద్రం భవిష్యత్తు వంటి అంశాలను ఉదహరించారు. శాంతి ఒప్పందం కుదురుతుందో లేదో మరికొన్ని వారాల్లో తెలుస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధం ముగింపు కోసం కృషి చేస్తున్నందుకు ట్రంప్నకు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలియజేశారు. శాంతికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని ప్రకటించారు.